హలో ఫ్రెండ్స్, నేను మీ యోగి బల్లోజు. మంటల్లో కాలిపోతున్న నోట్ల కట్టల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇవి ఎక్కడా అని ఆరాధిస్తే ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అని తెలిసింది. అయితే మార్చి 14, 2025 ఆయన ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఈ ఫైర్ ఆర్పడానికి వెళ్లిన ఫైర్ సిబ్బందికి 500 నోట్ల రూపాయల కట్టలు కాలిపోతూ దర్శనమిచ్చాయి. వెంటనే ఢిల్లీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా ఈ వీడియోని ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉపాధ్యాయకి పంపారు. అక్కడ నుంచి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజయ్ ఖన్నా దగ్గరికి వెళ్ళాయి. వెంటనే కొలీజియం సిఫారసుతోని ఈ డబ్బుల కట్టలు ఇంట్లో దొరికినటువంటి యశ్వంత్ వర్మ జస్టిస్ను అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు. దీనికి సంబంధించి కేంద్ర న్యాయశాఖ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ట్రాన్స్ఫర్ నచ్చని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అవినీతి పరులకి ఆశ్రయం కలిగించడానికి మా కోర్టు ఏమి డస్ట్బిన్ కాదని సీరియస్ అయింది. కొలీజియన్ డెసిషన్ ని వ్యతిరేకించింది. ఇట్లా వ్యతిరేకిస్తూ వాళ్ళ ఒక అఫీషియల్ లెటర్ కూడా రిలీజ్ చేసి ప్రొటెస్ట్ చేశారు. ఈ గ్యాప్ లో సుప్రీంకోర్టు జస్టిస్ యశ్వంత్ వర్మతో డిస్కస్ చేసి అసలు ఆ డబ్బులు కట్టలు మీ ఇంట్లోకి ఎలా వచ్చాయి, ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు, మీ ఇంట్లో ఆ టైంలో ఎవరు ఉన్నారని చెప్పి కూడా ఆయన్ని ఎంక్వైరీ చేసి ఆ డబ్బుల కట్టలకు సంబంధించిన వీడియోలన్నీ కూడా సుప్రీంకోర్టు అఫీషియల్ వెబ్సైట్ లో పెట్టారు. ఈ డబ్బులు మినిమం 15 కోట్ల రూపాయలు ఉంటుందని ఒక అంచనా. అయితే ఒక నార్మల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఇంట్లో ₹1,00,000 దొరికితే మీడియాని పిలిచి ఫోటోలు బయటకు రిలీజ్ చేసి హల్చల్ చేసే పోలీసులు జస్టిస్ యశ్వంత్ వర్మ విషయంలో మాత్రం ఎందుకు సీక్రసీ మెయింటైన్ చేశారు? 15 కోట్ల రూపాయల అవినీతి సొమ్ముతో దొరికిన ఈ జడ్జిని చిన్న ట్రాన్స్ఫర్ చేసి యాక్షన్ తీసుకున్నామంటే సరిపోతుందా? చిన్న చిన్న విషయాలకే సిబిఐని రంగంలో దింపే కోర్టులు ఈ విషయంలో ఎందుకు జాప్యం చేస్తున్నాయి? మనీకి సంబంధించిన విషయాలు అన్నప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలో దిగుతుంది కదా, ఇంకా ఎందుకు దిగలేదు? ఈ కేసులో జస్ట్ ఇన్ హౌస్ ఎంక్వైరీ చేయడం ఏంటి, 3 మెన్ కమిటీ వేయడం ఏంటి? చట్టం అందరికీ సమానం అయినప్పుడు జడ్జీల విషయంలో మాత్రం ఎందుకు డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నారని దేశంలో ఒకటే చర్చ జరుగుతుంది. ఇంతకీ జస్టిస్ యశ్వంత్ వర్మను ఈ డబ్బుల గురించి అడిగితే ఆ డబ్బులు నాకు కావు, మా ఇంట్లోకి ఎట్లా వచ్చాయో తెలీదు, ఎవరో కుట్రపూరితంగానే మా ఇంట్లో పెట్టి నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని సమాధానం చెప్పారు. కొంతమంది మేధావులు అయితే ఈ జస్టిస్ యశ్వంత్ వర్మ కార్పొరేట్ సంస్థలకు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ గురించి ఎంక్వైరీ చేసే జడ్జి కాబట్టి కార్పొరేట్ కంపెనీలు ఈయనకి లంచం ఇచ్చి ఉండొచ్చని ఐటీ, ఈడీ, సిబిఐతో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. అసలు జడ్జిల్ని శిక్షించే చట్టం మన దగ్గర ఉందా? ఉంటే వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయి? మన రాజ్యాంగంలో ఆర్టికల్ 124లో సుప్రీంకోర్టు నిర్మాణం, దానికి సంబంధించిన అంశాలన్నీ ఉంటాయి. అంటే సుప్రీంకోర్టుని ఎట్లా ఏర్పాటు చేయాలి, దాంట్లో ఎంతమంది జడ్జిలు ఉండాలి, జడ్జిలకు ఉండాల్సిన అర్హత ఏంటి, వాళ్ళని ఎట్లా తొలగిస్తారో, వాళ్ళ పదవీ కాలం ఎంత, ఇవన్నీ కూడా ఆర్టికల్ 124లో ఉంటాయి. ఆర్టికల్ 217లో హైకోర్టు జడ్జిల నియామకం, వాళ్ళ పదవీ కాలం, వాళ్ళని తొలగించే ప్రాసెస్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఆర్టికల్ 218 విషయానికి వస్తే సుప్రీంకోర్టు జడ్జిలకు వర్తించే రూల్స్ అన్ని కూడా హైకోర్టు జడ్జిలకు వర్తిస్తాయని వివరించి ఉంటుంది. ఈ జడ్జిల్ని తీసేసే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఆరోపణలు వచ్చిన జడ్జి మీద ఫస్ట్ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఇంపీచ్మెంట్ ని ఇనిషియేట్ చేయాల్సి ఉంటుంది. ఇంపీచ్మెంట్ అంటే అభిశంసన తీర్మానం. అట్లా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఫస్ట్ ఈ ఇంపీచ్మెంట్ ని ఇనిషియేట్ చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఈ ఇంపీచ్మెంట్ ని ఇనిషియేట్ చేసినప్పుడు లోక్సభ స్పీకర్, రాజ్యసభలో చైర్మన్ వీళ్ళకున్న విచక్షణాధికారాలు యూజ్ చేసి ఆ ఇంపీచ్మెంట్ ని రిజెక్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు. మరి రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఈ ఇంపీచ్మెంట్ ని యాక్సెప్ట్ చేస్తే ఏం చేస్తారు? ఫస్ట్ 3 మెన్ కమిటీ వేస్తారు, తర్వాత ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీలో జడ్జి నేరం చేశాడని తేలితే పార్లమెంట్ లో స్పెషల్ మెజార్టీతోని అన్ని టర్మినేట్ చేస్తారు. కాకపోతే దీనికి రాష్ట్రపతి ఆమోద ముద్ర తప్పనిసరి. ఇంత పెద్ద ప్రాసెస్ ఉందన్నమాట. మరి ఈ ప్రాసెస్ తో ఇంతకు ముందు ఎవరైనా జడ్జిని తీసేశారంటే 1993లో వి రామస్వామి అనే ఒక సుప్రీంకోర్టు జడ్జిని అవినీతి ఆరోపణలతోని లోక్సభలో ఇంపీచ్మెంట్ ని ఇనిషియేట్ చేశారు. కానీ లోక్సభ దీన్ని రిజెక్ట్ చేసింది. 2011లో కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ సౌమిత్ర సేన్ కూడా ఆయన గవర్నమెంట్ సొమ్మని పర్సనల్ గా వాడుకున్నాడనే ఆరోపణలతోని ఆయన మీద రాజ్యసభలో ఇంపీచ్మెంట్ ని ఇనిషియేట్ చేశారు. తర్వాత అది లోక్సభలో ఆమోదం పొందేలోపు ఆయన రాజీనామా చేశారు. ఇప్పటి వరకు జడ్జిని ఎలా తీసేస్తారో మాట్లాడుకున్నాం, కానీ ఏ కారణాలతో తీసేస్తారో అనేది మాట్లాడుకోవాలి. అది ఇప్పుడు చెప్తా వినండి. ఇందాక నేను చెప్పిన ఆర్టికల్ 217లో ఇన్కెపాసిటీ అండ్ మిస్బిహేవియర్ అని ప్రస్తావన ఉంటుంది. ఇన్కెపాసిటీ అంటే ఫిజికల్ గా ఉండొచ్చు, మెంటల్ గా ఉండొచ్చు, దానికి ఒక క్లారిటీ ఉంది. కానీ మిస్బిహేవియర్ విషయానికి వస్తే దేని మిస్బిహేవియర్ కింద కన్సిడర్ చేస్తారనే దాని మీద క్లారిటీ లేదు. కానీ గతంలో సుప్రీంకోర్టు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద శిక్ష పడేటువంటి నేరాలు ఏవైనా వాటిని మిస్బిహేవియర్ కింద కన్సిడర్ చేయొచ్చు అని సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది.
జస్టిస్ యశ్వంత్ వర్మ కేసులో లెక్కలో చూపెట్టిన డబ్బు కాబట్టి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఆయన మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఇక జిల్లా జడ్జీల విషయానికి వస్తే ఆర్టికల్ 235 ప్రకారం లోవర్ కోర్ట్స్ మీద హైకోర్టుకి అథారిటీ ఉంటుంది. కాబట్టి జిల్లా కోర్టు జడ్జీలు తప్పు చేస్తే హైకోర్టు సస్పెండ్ చేస్తుంది. మరి చూద్దాం ఈ కేసులో ఏం యాక్షన్ తీసుకుంటారు. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.